ఏపీలో ఇటు కూటమి గెలిచినా అటు వైసీపీ గెలిచినా టీడీపీ వైసీపీ నుంచి జంపింగుల పరంపర విపరీతంగా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. కూటమిలో భాగస్థులైన జనసేన పార్టీ అధినేత మాత్రం గెలిచిన సీట్లతో ప్రతిపక్షంలోనే ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక లక్ష్యంతో రాజకీయంలోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో భాగస్థులైనప్పటికీ తన పార్టీలో గెలిచిన అభ్యర్థులను మాత్రం ఈసారి పక్కాగా కాపాడుకుంటారని ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఈ పార్టీకి 12 వరకు అసెంబ్లీ సీట్లు వచ్చే విధంగా ప్రజలు ఓట్లు వేశారని తెలుస్తుంది. ప్రజా నిర్ణయాన్ని మాత్రం ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూచా తప్పకుండా పాటించి ప్రజలకు బాసటగా నిలుస్తారని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం వైసీపీలలో మాత్రం నేతలు ఎటుపక్క అధికారం ఉంటే అటువైపుకు తూగుతారనే ఆరోపణలు ఉన్నాయి. ఈసారి అదే జరుగుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటు చంద్రబాబు అటు జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్లు ఆడుతూ ఈసారి ఎన్నికల్లో కొత్త వ్యూహాలకు పదును పెట్టారు. ఏపీలో పొలిటికల్ హీట్ను దారుణంగా పెంచారు. జగన్ ముఖ్యమంత్రి అయితే విశాఖ, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమరావతి. ఇది ముఖ్యమంత్రులు ప్రమాణం చేసే ప్రాంతాలు. ఈ విషయంలో ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి 2 పార్టీలు 9వ తేదీన ప్రమాణానికి ఫిక్స్ అయిపోయాయి. మరి ఇప్పుడు చూస్తే వేరే లెవెల్ అన్నట్లుగా కనిపిస్తుంది. ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాదని పరిశీలకులు భావిస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ని కూడా టచ్ చేయడానికి ఇటు టీడీపీ అటు వైసీపీ కష్టపడాల్సి వస్తుందని అనుకుంటున్నారు. ఇటువంటి సమయంలో జనసేన బీజేపీ పార్టీలు కీలక పాత్రను పోషించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఏపీ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయ డంకా మోగిస్తే ఏపీపైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి జూన్ 4వ తేదీన ప్రజలు ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు, ఏ పార్టీని గద్దెనెక్కించనున్నారు అనేది $1 మిలియన్ ప్రశ్న. మరో వారం రోజులు ఆగితే విశాఖలో ప్రమాణ స్వీకారమా, అమరావతిలో ప్రమాణ స్వీకారమా అనేది తేలనుంది.